అవన్నీ అజెండా మేము చెప్పిన అందరి సభ్యులకి మాట్లాడే అవకాశం అందరి అభిప్రాయాలు తీసుకుంటారు. ఎవరు ప్రతిపక్షాన్ని కూడా వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటారు. వారు కూడా మాట్లాడాలి. అమ్మా ప్రతిపక్షం అంటే శాసనసభ్యులు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు ఉంటారు. వారు కూడా మాట్లాడాలి. అంటే వారికి కూడా ఇప్పుడు మాట్లాడే వాళ్ళకి కూడా డౌట్ ఉంటే నేనేం చేయలేను. వాళ్ళు కూడా మారదాం. అదే అన్నా, అందుకే నేను చెప్పేది హరీష్ రావు గారు లాంటి కళ్ళబొల్లి మాటలు చెప్తూ కాలం వెళ్ళబుచ్చే ప్రభుత్వం కాదు మా. మేము ఈ లోపలనే రైతులకి అవసరమైనటువంటి వెసులుబాటు కల్పించేటువంటి కార్యక్రమానికి సంబంధించిన రుణమాఫీ సంబంధించిన 2 లక్షల సంబంధించిన నిర్ణయం కూడా జరుగుతుంది. అది వాళ్ళు పొందే కార్యక్రమం ఉండడంలోనే రైతు భరోసా చర్చ కూడా జరుగుతుంది. దాని గురించి కూడా నిర్ణయం చేస్తాం. సో రైతులకి ఎక్కడా కూడా ఆలస్యం నష్టం జరిగే ప్రక్రియ లేకుండా వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సాయం టైంకి అందేటట్టుగానే చూస్తాం. పంట బేసిక్గా ఇన్ ద బిగినింగ్ వాట్ దే వాంట్ టైమ్లీ లెండింగ్. ఫర్ ఎనీ ఫార్మర్ పంట రుణం అనేది టైమ్లీ కావాలి వాళ్ళకి. ఆ పంట రుణాలు పొందటానికి గత 5 ఏళ్లుగా లేకుండా చేశారు వాళ్ళు. మనీ లెండర్స్ దగ్గర పోయే పరిస్థితి సృష్టించారు. అంతిమంగా మనీ లెండర్స్ దగ్గర పోయే ₹2 నుంచి ₹10 వడ్డీ దాకా పోయే పరిస్థితి తీసుకొచ్చారు. మేము ఆ పరిస్థితి లేకుండా ₹2 లక్షల రుణమాఫీకి సంబంధించి తొందరలో నిర్ణయం తీసుకుంటున్నాం. వాళ్ళు మనీ లెండర్స్ దగ్గర పోయే పరిస్థితి లేకుండా చేస్తున్నాం. వాళ్ళ చేతి నిండా సరిపోయే విధంగా ఆర్థికంగా పెట్టుబడి పనికొచ్చే విధంగా కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాం. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. శిష్యుడేంది, ఆయన గురువు ఏంది, నేను శిష్యుని ఏంది, సహచరుడు అని ఇప్పటికే 2-3 సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు. కావాలని కొద్దిమంది బురద పోయటం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిన దాన్ని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక్కడ సహచరులే కదప్ప, గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు. ఎవరైనా మాట్లాడితే ఆయన ఏమన్నాడో మరి వినుంటారు. అన్నోడిని ఏదో చేస్తాను నేను అనలేను, కానీ ఒకసారి అమ్మా చేసిన తప్పిదాలన్నీ ప్రజాస్వామ్యంలో ఎప్పుడు చేసిన తప్పిదాలన్నీ మనం వెంటాడుతూనే ఉంటాయి.